సరే ఇప్పుడు 2-3 రోజుల నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలలో ఈ కాలువ బ్రీచ్ అయింది. తప్పనిసరిగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఏర్పాటు చేస్తూ ఈ కాలువ బ్రీచ్ కూడా ఒక వారం రోజుల్లో మరి ఫిలప్ చేస్తామని చెప్పి కూడా అది పూర్తి చేస్తాం. ఆ బ్రిడ్జ్కి రిపేర్ వర్క్ కూడా పూర్తి చేస్తాం. మళ్ళీ నీళ్లు పారేటట్టు చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తాం. కేవలం పంట నష్టమేనా, ఇంకేమైనా నష్టం కానీ సంభవించినటువంటి పరిస్థితి కానీ? ఇప్పటికైతే పంట నష్టం జరిగింది అనిపిస్తుంది. పంట నష్టం జరిగినా, ఇళ్లలో నీళ్ళకి వచ్చి వాళ్ళకి నష్టం జరిగినా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. సార్ ఎలా సార్ మళ్ళీ ప్రక్రియ ఎలా సార్ దీన్ని మొత్తం? అంటే ఇప్పుడు నీళ్లు మొత్తం ఆపేస్తున్నాము. ఆపేసినాక రేపు ఎల్లుండో రిపేర్ వర్క్ మొదలుపెట్టి 1 వీక్ లో పూర్తి చేస్తాం. అదేవిధంగా నిన్న తెలంగాణలోనే అత్యధికంగా హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి, పూర్తిగా చెరువులు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ మినిస్టర్ గా ఏం చెప్తారు? సరే ఇప్పుడు ఇది ప్రకృతి వైపరీత్యం. తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలైన నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నాం. నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా ఇప్పిస్తాం. రాష్ట్రంలో ఇంకా సిచ్యువేషన్ ఇస్తారా? మిగతా జిల్లాలో పరిస్థితి ఎలా? సరే అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ మంత్రులు, కలెక్టర్లు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కదిలి ప్రజల వద్దకు చేరి వాళ్ళని ఆదుకోవడానికి మా సంపూర్ణ కృషి జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.